ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా నసరాపేటలో ఉన్న 1940లో నిర్మించిన గాంధీ పార్క్ గురించి తెలుసుకుందాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ స్టేషన్ రోడ్లో ఉన్న ఈ గాంధీ పార్కు నసరాపేట పురపాలక సంఘం గాంధీ పార్కు 1940లో నిర్మింపబడింది. ఈ నసరాపేటలో తొలి పార్క్ ఇదే అని అనుకుంటా, నాకు తెలిసి. ఇదే బోర్డు, నసరాపేట పురపాలక సంఘం గాంధీ పార్క్ 1940. ఈ ఎంట్రన్స్. ఇప్పుడే లోపలికి వెళ్ళాం మా బుడ్డోడు నేను. ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి ఉంది. చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడుకుంటా ఉన్నారు. చిన్నపిల్లలు ఇక్కడ ఇసుక పోసి ఆ చక్రాన్ని గిర్రని తిప్పుతా ఉన్నారు. మట్టి గుండ్రంగా పడతా ఉంది. జారు ఇరిగిద్దామరా నువ్వు జారితే. జారు ఇక్కడ 2 ఉయ్యాలు ఉన్నాయి. ఒకటి బాడైపోయింది, ఇంకా రెండో దాంట్లో బొడ్డోడు ఊతా ఉన్నాడు. ఈ గేమ్లో పైకి వెళ్ళినాడు భయపడుతున్నాడు, కింద ఉన్నాడు హ్యాపీగా ఉంటున్నాడు. ఈ పార్క్ నాకు భలే అనుబంధం ఉండేది. చిన్నప్పుడు ఈ పార్కులోనే నేను బాగా ఆడుకుంటూ ఉండేవాడిని. అందరూ పూలు ఇళ్ళమ్మడి కొంటా ఉంటే ఎందుకు పార్కులో అన్ని పూలు ఉండగా కొనుక్కోవటం అనుకునేవాడిని. అప్పట్లో మా ఇల్లు ఈ పార్కుకి ఒక 1/2 కిలోమీటర్ దూరం స్టేషన్ రోడ్లో ఉండేది. ఒకరోజు మా డాడీ వెళ్తూ ఉంటే ఆయన వెనకబడి వెళ్ళి నేను ఆయన గమనించకుండా ఈ పార్క్ దాకా వచ్చి ఆగిపోయాను. ఈ పార్క్ ఎదురుగా మున్సిపల్ మార్కెట్ ఒకటి ఉండేది. ఆ మార్కెట్లో ఒక అతను నన్ను కొట్లో కూర్చోబెట్టుకున్నాడు. అతనికి మా నాన్న తెలుసు అంట. వెంటనే చక్కగా మళ్ళీ ఇంటికి పంపించాడు. ప్రస్తుతానికి ఈ పార్క్ ఎదురు మున్సిపల్ కాంప్లెక్స్ ఉంది. అంతకుముందు మున్సిపల్ మార్కెట్ ఉండేది, దీన్ని చిన్న మార్కెట్ అనేవాళ్ళు.
ఈ పార్కులో కొబ్బరి చెట్లు, ములక్కాయ చెట్లు, గోరింటాకు చెట్లు, అనేక ఫ్లవర్స్, చాలా అందంగా ఉంది. అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. పార్క్ ఎంట్రన్స్లో తెలుగు తల్లి. మా బుడ్డోడు ఒక చెట్టు తీగతో కరెంట్ స్తంభానికి వాడే కట్టేసుకుంటా ఉన్నాడు. చూశారుగా ఫ్రెండ్స్, 1940 నాటి అతి చిన్న గాంధీ పార్కు. చూశారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.